వాజ్పేయి విగ్రహం రేపు ఆదివారం రాజమండ్రిలో ఆవిష్కరిస్తారు. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా విచ్చేస్తారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు బీజేపీ కార్యాలయంలో మీడియాతో తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 20 జిల్లాల్లో వాజ్పేయి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. 22వ తేదీన భీమవరంలో ఉదయం సాయంత్రం, ఏలూరులో 25వ తేదీన అమరావతిలో 2 ఎకరాల భూమిలో వాజ్పేయి స్మృతి వనం ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్ కళ్యాణ్తో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వచ్చే అవకాశం ఉంది. కార్యక్రమానికి 3 ముఖ్యమంత్రులు, రాష్ట్ర మంత్రులు, బీజేపీ రాష్ట్ర మంత్రులు, 7 ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఎంపీలు పాల్గొంటారు. అంటే కొంత అకౌంటబిలిటీ కావాలి. అకౌంటబిలిటీ అనేది, పర్యవేక్షణ అనే దాన్ని బాగా పెంచాలి. కేంద్రం డబ్బు ఇస్తుందని మీకు ఒక పథకం చెప్తున్నాను, ఇది రాస్తారో రాయరో, చూపిస్తారో చూపించరో, మీకు ఒక విషయం చెప్తాను. మన రాష్ట్రంలో గ్రామాల్లో మొక్కలు పెంచడానికి సంవత్సరానికి 700 కోట్లు ఖర్చు అవుతున్నాయి. సంవత్సరానికి 700 కోట్లు గ్రామాల్లో మొక్కలు పెంచడానికి. ఎప్పటి నుంచి? 20 సంవత్సరాల నుంచి. 20 సంవత్సరాల నుంచి. 20 సంవత్సరాలు అంటే మీరు ఒకసారి అర్థం చేసుకోండి. 700 కోట్లు, 14,000 కోట్లతో నిజంగా గ్రామాల్లో మొక్కలు పెంచితే ఎక్కడనో పండుగ అవుతుందా? అకౌంటబిలిటీ ఏది? 90% ఇచ్చేస్తుంటే గ్రామాలు నష్టపోతున్నాయి. ఇలాంటివి మీకు చాలా చెప్తాను. నీటి కుంటలు తీసాం. మొన్న ప్రశాంత్ ఉన్నప్పుడు ఆవులకి అన్నింటికి నీళ్ళు ఎట్టేయడానికి కుండీలు కట్టేయండి అంటే, ఆవిడ అన్ని చోట్ల తిరిగి కుండీలు కట్టేస్తే ఏంటి, గేదెలకి నీళ్ళు వెళ్తాను కుండీలు కడతారా వీళ్ళు? ఇదే ఈ పథకాలు. గేదెలకి నీళ్లు పెట్టడానికి కుండీలు కట్టమన్నారు. నేను గమనించి చెప్తున్నా. దానికి 10 కోట్లు ఖర్చు పెడతారు. కుండీలు లేవు, గేదెలు లేవు. ఎవడింట్లో గేదెకి నీళ్ళు పెడతాడు తప్ప. మీరు డీప్గా స్టడీ చేయవలసిన విషయాలు. ఆ స్కీములు అవి పెట్టారు కాంగ్రెస్ వాళ్ళు, అవన్నీ ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇవన్నీ తీసేసవలసింది కార్యక్రమం. ఇవి ఎప్పుడు తెస్తారు? మీరు 40% పెడతానంటే తెస్తారు, లేకపోతే యథాతథంగా 90% వస్తే ఎంజాయ్ చేస్తారు. ఆ డబ్బు పోద్ది. నేను డీప్గా స్టడీ చేసిన వాడిగా మీకు చెప్తున్నాను. ధన్యవాదాలు. నేను పెరవలు వెళ్ళాలి. అందరూ అడిగేవారు మీరు బ్రహ్మచారా అని. ఐఎమ్ ఓన్లీ బ్యాచులర్, ఐఎమ్ నాట్ ఏ బ్రహ్మచారి. ఐఎమ్ ఓన్లీ బ్యాచులర్. అటు ఓపెన్ మైండ్ అయింది. ఐఎమ్ ఓన్లీ బ్యాచులర్, నాట్ బ్రహ్మచారి. మీరు భారతదేశానికి ప్రధానమంత్రి అవుతారా? ఆఫ్టర్ ఆల్ ఐఎమ్ ఏ స్కూల్ టీచర్ సన్. మోతీలాల్ నెహ్రూ కొడుకుని కాదు నేను. నెహ్రూ గారు మోతీలాల్ నెహ్రూ కొడుకు. మా ఇంట్లో ఫోటో ఉండేది మోతీలాల్ నెహ్రూది. ఈయన ఎవరమ్మా అని మా అమ్మని అడిగితే, ఈ నెహ్రూ గారి నాన్నగారట. ఈయన నెహ్రూ గారికి లండన్లో చదివేటప్పుడు నెహ్రూ గారు టీ తాగడానికి, ఆయన కాసుకోవడానికి 100 రూపాయల నోట్లు దాని కింద పెట్టేవాడు నెహ్రూ. మంట దాంతో కాసేవాడు టీ. ఆయన అంటే అంత జమీందారు. ఆఫ్టర్ ఆల్ ఐఎమ్ ఏ స్కూల్ టీచర్ సన్, ఐఎమ్ నాట్ మోతీలాల్ నెహ్రూ సన్. అంటే ఆయన హ్యూమరస్గా మాట్లాడడం, మా అమ్మ చెప్పిన విషయం నాకు కనెక్ట్ అయింది. ఆయన ఎందుకు ఇలా అంటున్నారు? ఆయన జమీందారు, వాళ్ళ ఫాదర్ పెద్ద అడ్వకేట్ వారు మోతీలాల్ నెహ్రూ. ఆయన కొడుకు నెహ్రూ. నేను ఆఫ్టర్ స్కూల్ టీచర్ సార్, నేనెందుకు ప్రధానమంత్రిని అవుతాను? నేను ఎవరిని ఒక సామాన్యమైన కార్యకర్తనే. ఇంత విప్లవాత్మకమైనటువంటి అంశాలు చేసినటువంటి పెద్దలు, వారు మనస్తత్వం, వారి విధానం మనం గమనించినట్లయితే దేశంలో పెద్ద మార్పులకు ప్రాతిపదిక దార్శనికుడు వాజ్పేయి గారు. మీరందరూ మరి ఈరోజు ఎలాంటి కవరేజ్ ఇస్తారో అని అనుకున్నారు. ఆయన ఆ విషయాన్ని ప్రస్తావించలేదు. ప్రస్తావించకుండా తిరిగి వచ్చారు. ప్రపంచ దేశాల సరస్సును నిలబెట్టినటువంటి వ్యక్తి. భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న భారతీయులందరూ కూడా ఛాతిని ఒక్కసారి రొమ్ముని విప్పారి ధైర్యవంతులుగా గర్వంతో ఉప్పొంగించినటువంటి పరిస్థితి వాజ్పేయిది. 4 రోడ్లు, స్వర్ణ చతుర్భుజి,
ఆయన వచ్చే వరకు మీ అందరికీ చెప్తున్నాను, మీరు కొంతమంది చిన్నపిల్లలు టెలిఫోన్ కావాలంటే, గ్యాస్ కావాలంటే ఎంపీలు కూపన్లు ఇచ్చేవారు. టెలిఫోన్ కావాలంటే 6 నెలలు, గ్యాస్ కనెక్షన్ కావాలంటే సంవత్సరం పట్టేది. కానీ వాజ్పేయి గారు వచ్చిన తర్వాత ఈ రెండు తీసేశారు, కూపన్ లేవు. ప్రైవేట్ టెలిఫోన్స్ని ఎంకరేజ్ చేశారు. ఈవేళ ఫోన్ ఏ విధంగా మారిందో, రిలయన్స్ ఫోన్ ఆ వేళ వచ్చింది. ఆల్టర్నేటివ్ సిస్టమ్, టెలిఫోన్స్కి ఆల్టర్నేటివ్ సిస్టమ్ క్రియేట్ చేసి అనేక కంపెనీలు ఈ దేశంలో రావడానికి, అనేక రకాల ఎంప్లాయ్మెంటు రావడానికి, దేశ ప్రజలకి ఈవేళ అమెరికా డబ్బులు లేకుండా మాట్లాడే పరిస్థితి వాజ్పేయి గారు తీసుకొచ్చారు. అలాంటి ఆలోచనాపరుడు. మనకి బ్యాంకులో లైన్లో నిలబడే వాళ్ళం టెలిఫోన్ లాగే. బ్యాంకులో స్టేట్ బ్యాంక్ వెళ్తే డబ్బులు తీసుకోవాలంటే ఏ బ్యాంక్ వెళ్ళినా చాలా సమయం నిలబడేవాళ్ళం. అనేకమైన బ్యాంకులు ఆయన పెట్టారు. అనేకమైన ప్రైవేట్ బ్యాంకులు పెట్టి బ్యాంకుల్ని పూర్తిగా కంప్యూటరీకరణ చేసి శక్తివంతమై, ఇవన్నీ పునాదులు. ఈవేళ అయితే బ్యాంకులు మోడీ గారు మెర్జ్ చేస్తున్నారు. రాబోయేటువంటి రోజుల్లో 4 బ్యాంకులు ఉంటాయి భారతదేశంలో. ఎందుకు 4 బ్యాంకులు ఉంటాయి? ప్రపంచ దేశాలతో మనం పోటీ పడలేకపోతున్నాం. ప్రపంచ దేశాలు ఈవేళ 30,000 కోట్లు కలిపితే వెంటనే ఇచ్చేస్తాయి. మన స్టేట్ బ్యాంకులో 30,000 కోట్లు ఒకసారి ఇవ్వలేదు. అది 4 బ్యాంకులు చేస్తే మనం కూడా ప్రపంచంలో కాంపీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇవి అన్నీ కూడా వాజ్పేయి గారి ఆలోచనలు. టెలిఫోన్ రంగం కావచ్చు, బ్యాంకింగ్ వ్యవస్థ కావచ్చు, సమగ్ర శిక్షా అభియాన్, పాఠశాలన్నీ కూడా ప్రైవేటీకరణ జరుగుతున్నటువంటి పాఠశాలలు, ప్రైవేటు విద్యా విధానం ప్రభుత్వ విద్యా విధానంలో కూడా రావాలి. ఇప్పుడు లోకేష్ గారు పేరెంట్ డే పెడుతున్నారు, అది వాజ్పేయి గారు ఏర్పాటు చేసింది. మధ్యాహ్నం భోజన పథకం వాజ్పేయి గారు ఏర్పాటు చేసింది. యూనిఫామ్ ప్రైవేట్ పాఠశాలలో ఉండేది, ప్రభుత్వ పాఠశాలలు ఉచితంగా ఇవ్వడం. అంటే యూనిఫామ్ ఎక్కడ ఉండేది? మీరు చిన్నపిల్లలప్పుడు యూనిఫామ్ ప్రైవేట్ పాఠశాలలో ఉండేది. కానీ ఆయన 99లో యూనిఫామ్ పెట్టి, మధ్యాహ్నం భోజనం పథకం పెట్టి, కంప్యూటరైజ్ చేసి 33%, 4,000 కోట్లు ఇస్తే 33% కన్స్ట్రక్షన్ ఆఫ్ ది క్లాస్ రూమ్స్ కట్టాలి. అంటే అది వరకు క్లాస్ రూమ్స్ ఉండేవి కాదు, అన్నీ పడిపోయే స్కూల్స్ ఉండేవి. వాటిని రీవ్యాంప్ చేశారు. ఆల్టర్నేటివ్ సిస్టమ్ ఆఫ్ ది ఎడ్యుకేషన్, అధినేత వాజ్పేయి. ఆల్టర్నేటివ్ థింకింగ్, వైద్య విధానంలో అనేకమైన ఎంబీబీఎస్ కాలేజీలు పెట్టించారు ఆయన. అనేకమైన కొత్త ఆలోచనలు, రూరల్ హెల్త్ మిషన్ పెట్టారు, అర్బన్ హెల్త్ మిషన్ పెట్టారు. మన రాజమండ్రిలో అర్బన్ హెల్త్ సెంటర్లు 11 ఉన్నాయి. ఈ అర్బన్ హెల్త్ సెంటర్లు ఆల్టర్నేటివ్ అంటే ఆయన ఆలోచనలు చూడండి. పిహెచ్సిలు ఓన్లీ గ్రామాల్లో ఉన్నాయి, నగరాల్లో ఎందుకు లేవు? అందుకని మన రాజమండ్రిలో 11 అర్బన్ హెల్త్ సెంటర్లు పెట్టించాడు ఆయన. 11 అర్బన్, ఈ మన రాష్ట్రంలో 750 అర్బన్ హెల్త్ సెంటర్లు ఉన్నాయి. ఆల్టర్నేటివ్ నగరంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇప్పుడు మన రాజమండ్రి